పాలిట కాలయముడితో ఆడుకుందువు గాని రా బాలక. నీ ఆటలకింకా అడ్డుకట్టబడుతుంది బాలక. నువ్విప్పుడు ఓటమిని తప్పించుకోలేవు. తల్లి దీవెనలు ఉన్నవాణ్ణి ఏ శక్తి ఏమీ చేయలేదు. బాలక, నువ్వేసే ఈ ఉత్తుత్తి బాణాలు నా మహామాయావీరుణ్ణి ఏమీ చేయలేవని తెలుసుకో. అది ఉత్తుత్తి బాణం కాదు అసురోత్తమా, ఉత్తమోత్తమ బాణం. వీరభద్ర, నా జటలలో ఉత్పన్నమైన క్రోధాగ్నివి నీవు. వీరభద్ర, ముందుకు ఎవరొచ్చినా సరే వారిని కాల్చి బూడిద చేస్తాను. నేనెవరో తెలిసిన తరువాత నువ్వెలాంటి సవాళ్ళని విసిరే పరిస్థితుల్లో ఉండవు దురాత్మ. నేను నిన్ను వధించి తీరుతాను మాయావి. నా గదాఘాతాన్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. అలాంటి గదే ముక్కలయింది. నేనేమిటో తెలిసిందిగా మాయావి. నీకింక ఎటువంటి అవకాశం ఇవ్వను నేను. కృతజ్ఞతలు వీరభద్రస్వామి. ఇదేమిటి? బాలుడి బాణమా? నా కవచం నాశనమైంది. అసురోత్తమా, ఎప్పుడేం చేస్తారు నన్ను? నిన్ను తక్కువగా అంచనా వేయడం నాదే పెద్ద తప్పు. ఇక నీ మీద కరుణ చూపించకూడదు. అసురోత్తమా, తమరే కదా యుద్ధమాట ఆడమన్నది. ఆటల్లో కోపాలు పనికిరావు. నాకైతే ఈ ఆట భలే ఆనందం కలిగిస్తోంది. ఓరి దుష్ట బాలక, ఇప్పుడు నేను పిలిచే అసురుణ్ణి చూశావంటే తెలుస్తుంది. తను నిన్ను అంతం చేసి విరుచుకు తినేస్తాడో.
తమరి అసురుడు ఎంత కరాల కింకరుడైనా అమ్మ శక్తుల ముందు తల వంచవలసిందే. అయ్యో, నా బాణం ఎక్కడుంది? ఓరే దుష్ట బాలక, నీ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండు. నిన్నిప్పుడు అంతం చేయక మానను. నా బాణం ఆకాశంలో మాయమైపోయిందేంటి? ఓరి బాలక, అంతా గందరగోళంగా ఉంది కదూ. నీ బాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయాయి నీ మాతృశక్తులు? నీ ఆవాహనంతా వ్యర్థమైపోయింది. నాకు తెలుసును ప్రభు, మన గజాననుడు ఎవరికి ఆవాహన పలికాడో. స్వామి, గజాననుడు ప్రమాదంలో ఉన్నాడు. తనకి మీ సహాయాన్ని అందించండి. తను నన్ను ఆవాహన చేశాడు. చూసుకో బాలక, నీ కాలయముడు నీకోసమై వస్తున్నాడు. ఎవరికైతే తల్లి ఆశీస్సులు ఉంటాయో వారిని యముడు కూడా ఏమీ చేయలేడు. అమ్మా, అమ్మా! మా అమ్మని పిలిచాను నేను. పుత్రుడు పిలిస్తే ఏ తల్లి రాకుండా ఉండదు అసురోత్తమా. మహంకాళి రూపంలో వచ్చింది చూడు మా అమ్మ.
కృతజ్ఞతలు అమ్మా. అదిగో తన బాణం నా వైపే వస్తోంది. నా ఖడ్గం కూడా నాశనం అయింది. ఒకరిద్దరు యోధులు కాదు, వేలాది మంది మహావీరుల సైన్యాన్ని పంపిస్తాను. అంతమందితో ఎలా పోరాడతావు బాలక? మంచి వారికి అనేకమైన దైవిక శక్తులు జాగృతమై వస్తాయి. మీ వేలాది మందిని కూడా తరుణోపాయంలో ఎదుర్కొంటాను నేను. అరే ఇదేమిటి? అసురోత్తముడి బాణాలు నన్ను నలు దిశలో చుట్టుముట్టుకున్నాయి. ఏమైంది అసురోత్తమా? మీకేమీ కాలేదుగా? ఏం జరిగినా అది నీకే గాని నాకు కాదు బాలక. నిన్ను అంతం చేయడానికి మా సైన్యం వచ్చింది. కాసుకో. నీకు వేలాది మంది కావాలి గాని నా వైపు నుండి ఒక్కరు చాలు. ఒక్క వీరుడు ఇంతమంది సైన్యాన్ని ఏమీ చేయలేడు. ఎవరా వీరుడు బాలకా? నీలా ఉత్తముడు కాదు సర్వోత్తముడు, దేవతల సేనాధిపతి మా అన్నగారు వీర కార్తికేయుడు.
పిలుపు వినగానే నా సహాయం కోసమని వచ్చారు చూడు సర్వోత్తముడు. ఏమాత్రం వెనకాడొద్దు, అంతం చేయండి ఈ అన్నదమ్ముల్ని. ఈ సింధూరుడు ఎంత దారుణానికి పాల్పడ్డాడు చూడండి. కార్తికేయుడిపై ఎంత పెద్ద దాడి చేశాడు. ఎంత ప్రయత్నించినా సరే నన్ను కనీసం స్పర్శించను కూడా లేరు అసురాదుములారా. చూసావా బాలక, ఎలా చుట్టుముట్టారో నా వీరులు మీ అన్నగారిని.
చెప్పాను కదా, మీ వేలాది మందిని ఒకే ఒక్క వీరుడు సంహరించగలడని. నా దాడులేవి తనపై ప్రభావం చూపలేకపోతున్నా ఎందుకు? ఈ బాలకుణ్ణి అంతం చేయడానికి తగిన ఉపాయం కనిపెట్టాలి నేను. అంతగా మిడిసిపడకు బాలక. అన్నింటికంటే మహాశక్తివంతమైన ఆయుధం నా దగ్గరే ఉంది. అగ్ని ప్రతిరూపమా, తక్షణమే అంతం చెయ్యి ఈ బాలుణ్ణి. ఆ దూర్తాసురుడు ఎంత దారుణానికి తెగబడ్డాడో. గజాననుడే వెంటనే ప్రత్యామ్నాయం కనిపెట్టాలి. ఈ అగ్నిని శాంతింపచేయాలి. లేకపోతే లోకాలన్నీ భస్మమైపోతాయి. బాలక, నీ అదృష్టం తలక్రిందులైంది. ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రాలేరో. ఏం చేస్తున్నాడు ఈ బాలుడు? భయం కారణంగా తనకి మతి చెలించలేదు కదా. బాలక, నువ్వు ఎన్ని మంత్రాలేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఏమిటిది? ఇంకా చూస్తావెందుకు? దాడి చెయ్యి, అంతం చెయ్యి ఆ బాలకుణ్ణి. అగ్ని, నువ్వు వెనక్కెందుకు తిరిగావు? నా ఆజ్ఞ వినిపించలేదా నీకు? వీడేమిటి? నా అగ్ని నా మీదే దాడి చేస్తాడా ఏమిటి?
మా పుత్రుడు మహాశక్తివంతమైన యంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు. అది శత్రువుపై ప్రయోగించిన శక్తిని తిరిగి తనపైనే దాడి చేసేలా నియంత్రిస్తుంది స్వామి. ఇప్పుడు అర్థమైంది. ఈ బాలుడు కూడా నాలాగే నా శక్తుల్ని నాపైనే ప్రయోగించేలా నియంత్రిస్తున్నాడు. నా అగ్ని జ్వాలలకి ఆహుతి కావాలి. నా అగ్ని నన్నే భస్మం చేసేలా ఉంది. ముందు తనని ఏదో విధంగా అడ్డుకోవాలి. ఈ విస్ఫోటనం నాలోని అగ్నిని నాశనం చేసింది, కానీ నన్నేమీ చేయలేదు. అసురోత్తముడు ఉత్త అసురుడయ్యాడు. ఇంకా ఈ ఆటకి అంతం పలకాలి. ఇప్పుడు గుణపాఠం నేర్చుకుందువు గాని సింధూరా. దురాగతాల్లో అన్ని పరిధులని అతిక్రమించావు అసురా. అందుకు తగిన శిక్ష అనుభవించండి. ఏమైంది స్వామి? ఆ గజాననుడు సింధురుడిని శిక్షించాడా? నా మనసుకి ఎందుకింత ఆందోళన కలుగుతోంది? మాతా, మాతా, దయచేసి నన్ను రక్షించండి. మాతా, నన్ను కాపాడండి. తండ్రి గారు, మీరైనా రక్షించండి. నేను తలుచుకుంటే ఈ క్షణమే మీ ఇద్దరిని అంతం చేయగలను. సింధూరుడా? తను ఈ బ్రహ్మలోకానికి ఎందుకొచ్చాడు? మాతా, మాతా,
రక్షించండి, రక్షించండి, నన్ను రక్షించండి. మాత, తమ పుత్రుడి ప్రాణాలు కాపాడండి మాత. మాత, నన్ను గజానన్ నుండి రక్షించండి మాత. నా మాట నమ్మండి, నేను కావాలని ఏది చేయలేదు. ఇప్పుడు మీ పుత్రుడు మీ నుండి ప్రాణభిక్ష కోరుతున్నాడు మాత, ప్రాణభిక్ష కోరుతున్నాడు. తమరి పుత్రుడిని రక్షించండి మాత. తండ్రి గారు, తమరి పుత్రుడినై జన్మించడం అదృష్టం, అది తెలుసుకోకపోవడం నా దురదృష్టం. అందుకే దారుణమైన అపరాధాలు ఎన్నో చేశాను. తమరు నాకు బాగుపడే అవకాశం ఇవ్వకుండానే నాకు శాపం ఇచ్చి అసురుడిగా మార్చారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తండ్రి. నువ్వు నీ అకృత్యాలతో అన్ని పరిధుల్ని అతిక్రమించావు. జగజ్జనని పార్వతీదేవిని వక్రదృష్టితో చూసేంత అకృత్యానికి పాల్పడ్డావు నువ్వు. అందుకే నీకు శాపం ఇస్తున్నాను. నీ దివ్యత్వాన్ని కోల్పోయి అసురుడిగా మారిపోతావు. తమరి తప్పేమీ లేదు. ఎవరైతే నాకు జీవితం ఇచ్చారో వారి జీవితాన్ని హరించాలనే ప్రయత్నం చేశాను. అందుకు శిక్ష అనుభవిస్తున్నాను. నేను తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఎన్నెన్నో పాపాలు చేశాను. తమరిని అనాదరించాను. మాత, నీచాతి నీచుడికి కూడా మారడానికి ఒక అవకాశం లభిస్తుందంటారు. తమ పుత్రుడికి అవకాశాన్ని ఇప్పించలేరా? మాత, తమరి స్థాయికి తగిన మంచి పుత్రుడిగా మారే అవకాశం ఇప్పించండి మాత. తమకు వాగ్దానం చేస్తున్నానమ్మా, తమరి దివ్య శక్తులను నేను దుర్వినియోగం చేయను. నేను మారి చూపిస్తానమ్మా. దయచేసి నన్ను కాపాడండి అమ్మా, నన్ను కాపాడండి. తండ్రి గారు, తప్పులు చేయని వారున్నారు. నిష్పాపి, నిర్దోషి కేవలం ఆ పరమాత్మ మాత్రమే. అమ్మా, దయ చూపి నన్ను కాపాడమ్మా. మంచిది, నా విన్నపాన్ని కాదనే మీ నిర్ణయం నాకు అంగీకారమేనమ్మా. నా దురదృష్టం, నేను నా దుర్మార్గాలతో కన్న తల్లిదండ్రుల్ని బాధించాను. నాకు జరగాల్సిందే. మాత, నన్ను రక్షించండి మాత. నన్ను ఎలాగైనా రక్షించండి మాత. మాతా, 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 నన్ను రక్షించండి మాతా. ప్రణామాలు పెద్దమామ. శుభమస్తు పుత్ర. ప్రణామాలు పెద్దత్తయ్య. హరే, ఇదేంటి ఇక్కడున్నారా సురా? నేను మీకోసం అక్కడంతా వెతికాను. పుత్ర గజానన, తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాడు మా పుత్రుడు. మంచి చెడు లక్షణాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. పుత్ర గజానన, ఇంతవరకు మా పుత్రుడు తన చెడుని ప్రదర్శించాడు. కానీ నేడు తనలో మంచి జాగృతమైంది. తన తప్పులను తెలుసుకుని క్షమాపణలు కోరుతున్నాడు. కనుక పశ్చాత్తాపంతో మారడానికి అవకాశం ఇవ్వటం మంచిది. అత్తయ్య, తమరి ఆదేశాన్ని తమరికి తమ పుత్రుడిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అది నా ధర్మం. నేను సింధూరుడిని క్షమిస్తున్నాను. నన్ను రక్షించినందుకు తమరికి శతసహస్ర వందనాలమ్మా, శతసహస్ర వందనాలు. మాతృహృదయం
కరుణతో నిండి ఉంటుంది. అపారమైన తల్లి ప్రేమలో పల్లవిస్తే పిల్లలు ఉద్ధరించబడతారు. తల్లి మాట వినడం పిల్లల ధర్మాలన్నిటికీ పరమధర్మం. ఇక నుండైనా అసురుడిగా కాకుండా సురోత్తముడిగా మారండి. ఇక ఇక్కడ నా కార్యం పూర్తయింది. నాకింక మా అమ్మ దగ్గరికి కైలాసానికి వెళ్లేందుకు అనుమతించండి అత్తయ్య. ప్రణామం. ప్రణామం పెద్దమామగారు. ఇంకేం భయపడకు పుత్రా, నీకే ఆపద రాదు. ఇంక నీ కష్టాలు కడతేరినట్టే. ఇక నుండి నీకు లభించిన పునర్జీవనాన్ని సార్థకం చేసుకో పుత్రా. నేను నీకు మార్గదర్శనం చేస్తాను, సకల విద్యలు నేర్పుతాను నీకు. వెళ్ళు పుత్రా, తపస్సు ద్వారా నీ ప్రాయశ్చిత్తాన్ని ఆరంభించు. సరే మాత, ఆ పని నేను ఇక్కడే ప్రారంభిస్తాను. కానీ మాత. ఏమిటి పుత్రా? మాత, తపస్సు తప్పకుండా చేస్తాను. అయితే అంతకు ముందు తమరు మరలా నాకు ఆ వరాన్ని ప్రసాదించగలరా? వరం కావాలా? అవును మాత, వరమే. ఇతరుల మనసుని, ఆలోచనలని నా వశం చేసుకునే వరప్రసాదం మళ్ళీ కావాలి. ఆగు పుత్రా, తగిన జ్ఞానం సంపాదించుకో. తపస్సు చేసుకునే వారికి ఇతరుల మనసుని వశం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఉందే. ఆ బాలుడు మహాదేవుడు పార్వతీమాతల పుత్రుడైతే నేను తమరి పుత్రుడను మాత. నాకు మరొక్కసారి వరం ప్రసాదించండి మాత. ఆ బాలకుడిపై నా ప్రతాపం ఏంటో చూపిస్తాను మాత. చాలు పుత్ర, నువ్వు మారావని నిరూపించుకోవటానికి నువ్వు చేసే తపస్సు ప్రాయశ్చిత్తాలే ఏకైక మార్గం. అందువల్ల వరాలు కాదు, తపస్సుతో తగిన జ్ఞానం సంపాదించుకో. చాలు. తపస్సు, ప్రాయశ్చిత్తం ఇవి తప్ప మరో మాటలు రావా మీకు? సహనం, ప్రాయశ్చిత్తం, తపస్సు లాంటి మాటలకు ఎలాంటి విలువ లేదు నా దగ్గర. వరం ప్రసాదించండి నాకు. తమరు నాకు మాత కనుక పుత్రుడికి వరాన్నివ్వడం తమరి తక్షణ కర్తవ్యం. లేకపోతే సింధూరా, మళ్ళీ నీ దుష్టత్వాన్ని ప్రదర్శించే దుర్మార్గానికి పాల్పడకు. మర్చిపోకు, గతంలో కూడా నా వల్ల శాపం పొందావు నువ్వు. మళ్ళీ శపించే పరిస్థితి తెచ్చుకోవద్దు. వద్దు 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 తండ్రి గారు, నాకు శాపం ఇవ్వకండి తండ్రి గారు. నన్ను క్షమించండి తండ్రి గారు, నన్ను క్షమించండి. ఏమన్నారు? నేను భయంతో వణికిపోతానన్నా? తమరి శాపం నన్ను ఆసురుడిగా మార్చింది. ఫలితం ఏమైంది? పాతాళానికి సామ్రాట్టుగా మారాను. అసుర సామ్రాట్ సింధూరుడు. తమరి శాపాలేవి నా గొప్పతనాన్ని తగ్గించలేవు. తమరిచ్చిన శాపాన్నే వరంగా మార్చుకున్నాను తెలుసుగా.
ఆనాడు ఒక వరాన్ని నాకు ప్రసాదించారు తండ్రి గారు, గుర్తుందా? అదే నన్ను మహాశక్తివంతునిగా మార్చేసింది. అడిగిన వరం ఇవ్వండి మాత, లేకపోతే తమరి స్వామిని నా బాహువుల్లో బంధిస్తాను. వరం ప్రసాదించండి నాకు, వరం ప్రసాదించండి నాకు, వరం ప్రసాదించండి. వరం ఇవ్వండి మాత, వరం కావాలి. ఆగు, నేను నీకు వరం ఇస్తాను. ఇదేమిటి, వీడు మళ్ళీ వచ్చాడు. ఒక పుత్రుడి ప్రథమ కర్తవ్యం తన తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆదేశాలను కొనసాగించడం. కానీ తమరు ఎప్పుడూ వారిని అవమానించారు. కానీ తమరు ఎప్పుడు వారిని అవమానించారు. ఏం చేస్తున్నాడు? ఏదో అదృశ్య శక్తి నన్ను లాగేస్తోంది. తమరి తల్లిదండ్రులు తమకి జీవితాన్నిచ్చారు, కానీ తమరు వారి జీవితాలను లాక్కునే ప్రయత్నం చేస్తారా? ఇది మీ మాతృమూర్తిని అవమానించినందుకు శిక్ష. అత్తయ్య మిమ్మల్ని రక్షించాలని చూశారు, కానీ తమరు ఆవిడనే మోసం చేస్తారా? జన్మనిచ్చిన వారికే నమ్మక ద్రోహం చేస్తారా? ఈ దెబ్బ తల్లిదండ్రులను బాధ పెట్టినందుకు శిక్ష. ఇది మీరు చేసిన పాపాలకు శిక్ష. ఇంకా ఇది మీ అమ్మగారు మీకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని కాలదన్నినందుకు. ఈ దెబ్బ మీ తల్లిదండ్రులను అవమానించినందుకు. ఈ దెబ్బ మీ తల్లిదండ్రుల మనసు గాయపరిచినందుకు. ఇది మాతృమూర్తిని దుఃఖపెట్టినందుకు. అర్థమైందా? మీకు మాత కన్నిటిలో ఎంత శక్తి ఉంటుందనేది. అత్తయ్య గారు, తమరాయనికి బాగుపడే అవకాశం ఇచ్చారు, కానీ తను బాగుపడాలని కోరుకోవాలిగా. పుత్ర గజానన,
నువ్వు మా గౌరవ మర్యాదలు నిలబెట్టావు. సింధూరుడికి తగిన గుణపాఠం చెప్పావు. నాకు నమ్మకం ఉంది, తాను మళ్ళీ ఇక్కడికి వచ్చే సాహసం ఎప్పటికీ చేయడు. మీరెలాంటి తండ్రి బ్రహ్మదేవా? గజాననుడు మీ గౌరవం నిలబెడితే గొప్పవాడైపోతాడా? తమరి పుత్రుని ఇంతగా అవమానించాడు, అయినా దాన్ని మీరేమాత్రం పట్టించుకోలేదు. తమరి గౌరవం గొప్పది, నా గౌరవం నీచమైనదా? తమరి సంతానం పట్ల తమరికే బాధ్యత లేదా? దాన్ని నిర్వర్తించడం మాని మీ పుత్రుడికి వ్యతిరేకంగా ఆ గజాననుడికి అండగా ఉన్నారు. తను నన్ను అవమానించేలా చేశారు. అహంకారం అనే అంధకారంలో సింధురుడి మెదడు మొద్దుబారిపోయింది. అలాంటి స్థితిలో ఉన్న వారికి వినయం ఇచ్చే వెలుగుని చూపించడం అసంభవం. సింధూరుడా, తమరు ఉత్తమ అసురుడవ్వాలంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. మహాదేవుడు పార్వతీదేవిల పుత్ర గజానన, నీ శక్తులంటే నీకంత నమ్మకం ఉన్నట్లయితే నిరూపించుకో నీ నమ్మకాన్ని. నా బాహువుల్లోకొస్తే తెలుస్తుంది నేనేమిటో. వద్దు వద్దు గజానన. పుత్రా, నేను నీకు వరమిస్తున్నాను. నువ్వు ఎవరినైతే నీ బాహువులతో పట్టుకుంటావో వారిని నలిపివేస్తావు. తన శరీరం 100 ముక్కలైపోతుంది. పుత్ర గజానన, ఆ పని ఎంత మాత్రం చేయొద్దు. అసురోత్తమా, తమరికంత ధైర్యం ఉంటే నన్ను మీ బాహువుల్లో బంధించి చూపించండి. స్వామి, సింధూరుడికి బ్రహ్మదేవుడి వరప్రసాదముంది. తను గజాననుడిని తన బాహువుల్లో బంధించి నలిపేస్తాడు. గజాననుడు సింధూరుడి సవాలుకి ఎందుకు అంగీకరించాడు? ఇంద్రదేవా, గజాననుడి దగ్గర ఏదో ఒక ఉపాయం తప్పకుండా ఉండే ఉంటుంది. మీ మాట సత్యం కావాలనేదే నా కోరిక. లేకపోతే అతిపెద్ద అనర్థం జరుగుతుంది. స్వామి, గజాననుడిని సవాలు చేసి సింధూరుడు దుష్టత్వానికి పరాకాష్ఠను చేరుకున్నాడు. నిశ్చింతగా ఉండు ఉమా. గజాననుడు చూడడానికి చిన్నవాడు అనేది నిజమే, కాని ఎంత గొప్ప శత్రువు మహాబాహువులైనా మన గజాననుణ్ణి బంధించలేవు. తనని బంధించేది కేవలము తన తల్లి చేతులు మాత్రమే. గజానన, నా భుజాలే నీకు నరక ద్వారాలు బాలక. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించలేరు గజాననా. నేను నా వేళను బిగించలేకపోతున్నాను. ఎందుకు?
మహాదేవుడు పార్వతీదేవుల రెండవ పుత్రుడు నీ పాలిట కాలయముడే ప్రత్యక్షమవుతాడు. పుత్రుడు ఎందుకు ఇలా అవుతున్నాడు స్వామి? మీరే రక్షించాలి తనని. ఏదో ఒకటి చెయ్యండి స్వామి. ఓ విష్ణుదేవా, గజాననుడి క్రోధం వినాశనాన్ని సృష్టించగలదు. దాన్ని అరికట్టడానికి మేమేం చేయాలి? ఈ ఘటనాక్రమానికి మూలం తమరే కదా దేవేంద్ర. అందువల్ల దీన్ని తమరు మాత్రమే తగ్గించాల్సి ఉంటుంది. గజాననుణ్ణి అనర్హుడిగా ప్రకటించి తనకి దైవత్వం ఇవ్వడానికి నిరాకరించారు కదా తమరు. అందువల్లే గజాననుడు తన విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడైనా తమరు
గజాననుణ్ణి దైవంగా ప్రకటించండి దేవేంద్ర. తల్లి పార్వతీదేవి ఈశ్వరుల పుత్రుడైన కారణం చేత తనకి దైవత్వాన్ని ఇవ్వలేం కదా. దానికి తన అర్హత నిరూపించుకోవడానికి గజాననుడు ఇంతవరకు ఏమీ సాధన చెయ్యలేదు. మహాప్రభు, దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నేను తమరిని గుర్తించలేకపోయాను. దేవతల రాజుననే గర్వంతో నేను తమరిని, తమరి తల్లిగారిని, తమరి కుటుంబాన్ని అవమానించాను. ఇప్పుడు నేను స్వయంగా నా స్వహస్తాలతో యజ్ఞంలో ఆహుతులిచ్చి తమరిని దైవంగా సవినయంగా అంగీకరిస్తాను.